హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంతమంది పోటీ పడుతున్నారు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి 16,208 ఉద్యోగాలు, కేవలం 16,208 ఉద్యోగాలకు 11 లక్షల మంది, దాదాపు 11 లక్షల మంది అయితే పోటీ పడ్డారు. ఫ్రెండ్స్, ఏ పోస్టుకి ఎంతమంది పోటీ పడ్డారు అన్న విషయం మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇంకా ఫస్ట్ నోటిఫికేషన్తో కానీ మనం పోల్చినట్లయితే సెకండ్ నోటిఫికేషన్లో 4 రెట్లు పోటీ అయితే పెరిగింది. ఫ్రెండ్స్, కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ అని ఒక ఆర్టికల్ అయితే మనకైతే రావడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మనకి సాక్షి అమరావతి. ఇది కానీ మనం క్లియర్గా కానీ చూసినట్లయితే 16,208 పోస్టులకు ఆన్లైన్ ద్వారా 10.96 లక్షల దరఖాస్తులు. తొలి విడత నోటిఫికేషన్ కంటే అనూహ్యంగా పోటీ. ఒక్కో పోస్టుకు 67 మంది అభ్యర్థులనైతే మనకైతే ఈ ఆర్టికల్లో క్లియర్గా అయితే చెప్పడం అనేది జరిగింది. ఇంకా టోటల్ ఆర్టికల్ అయితే చదువుతాను చూడండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు 2019 ఆగస్టు అక్టోబర్లో జరిగిన నియామక ప్రక్రియలో ఒక్కో పోస్టుకు 17 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మరి ఇప్పుడు ఎంతమంది పోటీ పడ్డారంటే ఫ్రెండ్స్, మనకు ఏకంగా 67 మంది పోటీ అయితే పడడం అనేది జరిగింది. సెకండ్ నోటిఫికేషన్లో మనకి 67 మంది పోటీ పడ్డారు ఒక్క పోస్టు కోసం. అవినీతి అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా మొదటి విడత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేయడంతో కొత్తగా ఈ పోస్టుల వైపు చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు 16,208 పోస్టులకు గాను మనకొచ్చేసి 10.96 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2019 జూలైలో 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే పోటీ లాస్ట్ టైం అంటే ఫస్ట్ నోటిఫికేషన్తో కానీ మనం కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు వచ్చేసి 4 రెట్లు పోటీ అనేది పెరిగిందని అయితే మనకైతే ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇంకా ఏ పోస్టుకి ఎంతమంది అప్లై చేశారన్న దాని గురించి కూడా మనకి ఈ పోస్ట్లో ఈ ఆర్టికల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ని క్లియర్గా చూడండి. ఇంకా 16,208 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ ఏడాది జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 10,96,740 మంది. మొత్తం ఎంతమంది అంటే 10,96,740 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, ఎడ్యుకేషనల్ అసిస్టెంటు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులతో కూడిన కేటగిరీ 1లో మొత్తం 1,025 పోస్టుల నోటిఫికేషన్ ఉన్నాయి. 1,025 పోస్టుల నోటిఫికేషన్ ఉండగా మనకి 4,53,531 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు దీనికి. ఇంకా మనకి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు 1,134 పోస్టులు అయితే ఉంటే మనకి మొత్తంగా 2,22,409 మంది అయితే అప్లికేషన్ వేయడం అనేది జరిగింది. ఇంకా విఆర్ఓ విలేజ్ సర్వే పోస్టులకు అయితే మనకి 1,501 పోస్టులు ఖాళీగా ఉంటే ఈ పోస్టులకి 1,13,201 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. గత ఏడాది జూలైలో జారీ చేసిన నోటిఫికేషన్ 9,886 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 6,265 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది అది లాస్ట్ టైం నోటిఫికేషన్. అండ్ ఈ ఏడాది పశు సంవర్ధక శాఖ పోస్టులకు మనకి 6,858 ఖాళీలు ఉంటే మనకి మొత్తంగా 44,691 మంది అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకైతే పోటీ ఉంది. ఫ్రెండ్స్, ఏ పోస్టుకి ఎంతమంది పోటీ పడ్డారు అన్నది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.